ఇరాను చెయ్యకూడని తప్పు ఒకటి చేసింది. ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ కొనసాగితే దానికి బాగుండేది. చేతనైతే అంతకైతే గనక అకస్మాత్తుగా ఏ అణుబాంబులు తీసుకెళ్ళి అమెరికాని ఎత్తినేస్తే సక్సెస్ అయ్యి ఉండేది. అలా కాకుండా అనేక దేశాలు ఒకేసారి అనేక మంది శత్రువులు పెట్టుకుంది. అమెరికన్ ఎయిర్ బేస్లు ఉన్నాయి. అది దుబాయ్లో, ఖతార్లో, కువైట్లో, బహ్రెయిన్లో, సౌదీ అరేబియాలో. అక్కడ ఎయిర్ బేస్లు అమెరికా ఉన్నాయి. అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలు అక్కడ దిగి ఫ్యూయల్ ఎక్కించుకుని వచ్చి ఇరాన్ మీద దాడి చేసి అక్కడికి వెళ్ళిపోతాయి. దీనికేమో ఇరాన్కేమో ఎవరిని కొట్టాలో తెలియట్లేదు. ఇజ్రాయెల్ కొడుతుంది, అంతవరకు బాగుంది. అమెరికాను కొట్టాలంటే అమెరికన్ బేసులు కొట్టాలంటూ వాటి మీద దాడి చేసింది ఏకంగా 8 చోట్ల. దాంతో ఇప్పుడు ఆ దేశాలలోకి ఆ దేశాల సార్వభౌమాధికారంలోకి ఎంటర్ అయినట్టే కదా. ఇప్పుడు వాళ్ళందరూ తప్పనిసరి యుద్ధం చేయక తప్పని పరిస్థితి. ఒకేసారి 8 దేశాల యుద్ధాన్ని తట్టుకోగలుగుతుందా? ఇది కూడా వేస్తుంది. ఇది 100 మిస్సైళ్ళు వేస్తే వాళ్ళు 8 మంది 800 వేస్తారు కదా. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి కొరివితో తలగొక్కున్నట్టయింది.